హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టైమ్లెస్ ట్రెడిషన్. చిన్న చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందు టొమాటోస్, ఆనియన్స్ అండ్ చిల్లీస్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ చేపలు నీట్గా కడిగి వాటిలో పసుపు, కారం అండ్ ఉప్పు వేసి అలాగే కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా మిక్స్ చేసుకోవడం అయిపోయాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఆవాలు, కొంచెం మెంతులు, అలాగే జీలకర్ర. అవి వేగాక ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ రుచికి తగినంత ఉప్పు వేసుకొని నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అండ్ మనం కడిగిన చేపలు అవి కూడా వేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వేగనిచ్చిన తర్వాత చింతపండు జ్యూస్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. చింతపండు జ్యూస్ని కలిపేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేస్తూ ఉంటారండి కొంతమంది. అలా కాకుండా తక్కువ వాటర్లో నానబెట్టుకొని ఆ గుజ్జుని తీసుకోవాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆయిల్ ఎలాగ పైకి వస్తుందో అలాగా వస్తుంటే దగ్గర పడుతుందని అర్థం. అలా 10 మినిట్స్ కుక్ అయ్యాక ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అంతే అండి, ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. చేపల పులుసు అండ్ రాగి ముద్ద ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి.